సుమారుగా 15 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. పార్ట్ టైంగా బిజినెస్ని ఒక 6 ఇయర్స్ నుంచి బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. సో గవర్నమెంట్ జాబ్ 16-18 గంటలు చదివితే ఒక ఉద్యోగం వచ్చింది. ఎంతమంది గవర్నమెంట్ జాబ్ అంటే ఇష్టం లేదా మీకు? లేదా? బిజినెస్లోకి వచ్చినాక గవర్నమెంట్ జాబ్ రాలేదని ఐడిఎఫ్ఎస్సి ఒక స్థాపించిన వ్యక్తి ఈరోజు సుమారుగా 8,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నాడు. గవర్నమెంట్ జాబ్ రాలేదని ఒక ఉక్రోషంతో ఒక కంపెనీని, ఒక బ్యాంక్ని స్టార్ట్ చేసి 8,000 కోట్లని ఆయన హ్యాండిల్ చేస్తున్నాడు. అర్థమవుతుందా? సో గవర్నమెంట్ జాబ్ రాలేదని ఒక భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ స్థాపించి కొన్ని వేల మందికి ఎస్ఐ జాబ్లు, తర్వాత కానిస్టేబుల్ వేల మందికి ఇప్పిస్తూ ఉన్నాడు. ఆయనకి ఎస్ఐ రాలేదని, ఒకటే 2-3 మార్కులతో మిస్ అయిందని. అంటే గవర్నమెంట్ జాబ్ అంటే పిచ్చి, దాన్ని ఏమంటారు అంటే పిచ్చి. ఆ పిచ్చితోనే 16-18 గంటలు చదివిన తర్వాత ఉద్యోగాలు, ఒక 17 జాబులు, అలా అంటే అలవాట్లో దాంట్లో కంటిన్యూస్ పెట్టుకుని వెళ్ళిపోయినాం. ఒక నెలలోనే 17 జాబులకు అప్లై చేసినాం. అందులో ఎయిర్ ఫోర్స్ వచ్చింది, అలాగే పోలీస్ కానిస్టేబుల్ వచ్చింది. ఎయిర్ ఫోర్స్లో జూనియర్ ఆఫీసర్ వచ్చింది. సో పెద్ద ర్యాంకు, కానీ అందులో ఇప్పుడు తెలుసు కదా, సో మనకు ముందు వచ్చిన కూడా ఏదైతుందో తన్నకూడదు, కాలుతో తన్నకూడదు అని చెప్పి పెద్దల యొక్క మాట ఉంది కదా. సో కాబట్టి డిపార్ట్మెంట్లోకి వచ్చేసిన చిన్న పోస్టే, కానీ వచ్చేసినాక అర్థమైంది 2 సంవత్సరాల జాబ్లో జీతం తప్ప జీవితం రాదనే విషయం నాకు అర్థమైంది. అక్కడ అర్థమైంది. సో అందుకని నేను మళ్ళీ సెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన. చిన్న జాబు, చిన్న జీతం. ఒకవేళ ఐపీఎస్ ఐఏఎస్ అయితే ఇంకా పెద్ద శాలరీ వస్తుందని చెప్పి అనుకున్నాను నేను. సో అందుకే బాగా చదవడం స్టార్ట్ చేసిన. సో చదవగానే ఏమైంది అనుకున్నానంటే పీజీడీసీఎస్సి, C++, లాంగ్వేజ్, జావా, ఇట్లా మనకు హార్డ్వేర్ నెట్వర్కింగ్, ఇట్లా చాలా రకాలు నేర్చేసుకున్నాను. సో లోయర్ టైప్, హైయర్ టైప్ అన్నీ నేర్చేసుకున్న తర్వాత కానీ నా ఇన్కమ్ మాత్రం పెరగట్లేదు. సో చాలామంది దగ్గర సర్టిఫికేట్ ఉండొచ్చు, ఆ మూల దాన్ని ఎక్కడ పెట్టుకోవాలంటే ఏడో పెట్టుకోవాలి అంతే. అవునా కదా? నాకు కూడా చాలా సర్టిఫికేట్ ఉంటాయి. స్కూల్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్, ఏడకి వెళ్ళినా ఆడ ఫస్ట్. ఎందుకు అనుకున్నానంటే పిచ్చి. నేను మనుషులతో ఎక్కువ ఉండను. నాకు మనుషులు ఎక్కువ ఫ్రెండ్స్ ఉండరు, నాకు పుస్తకాలు ఎక్కువ ఫ్రెండ్స్. 16-18 గంటలు చదువుతానంటే మీరు ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మినిమం 3-4 గంటల కంటే ఎక్కువ పడుకోండి నేను. మరి అట్లాంటి వాడికి జాబ్ వచ్చింది, కష్టపడి పని చేస్తున్నాము, జీతం మాత్రం సరిపడనంత రావట్లేదు. 5వ తారీఖు వరకు మంచి గరంగా ఉంది జేబు. 5 నుంచి 15 మధ్యలో శరం అంటుండేది. తర్వాత హరం నరం అనుకునేది 25 నుంచి ఒక నరకమే. మామ 5,000 పంపించు, మామ 2,000, అరే మామ జస్ట్ చాలా చూడు, నీకు జీతం రాగానే 1వ తారీఖు, అమ్మో 1వ తారీఖు. ఇదంటే భయపడిన ఈ 15 సంవత్సరాలు ఇదే నడుచుకుంటూ వెళ్ళిపోయింది. సో అట్లనే అలా చూసుకుంటూ ఒకరోజు సో ఇట్లనే మనకు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి ప్రతిరోజు ఒక పోలీస్ స్టేషన్, నా ఫస్ట్ పోలీస్ స్టేషన్ ఏంటంటే హయత్ నగర్ అహ్మద్ ఫిల్మ్ సిటీ ఉంది కదా, అక్కడ పోలీస్ స్టేషన్. కొంతమంది దోస్తులు నేను కలిసి సాయంత్రం కూడా ఛాయ్ తాగడానికి వెళ్ళేటోళ్ళం. అక్కడ అనుకునేదాం ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేద్దాం, ఏదైనా ఒక మంచి బిజినెస్ ఐడియా ఇవ్వడానికి వచ్చి పరిగెట్టోటి అందరం అనుకునేవాళ్ళం. సాయంత్రం 8 నుంచి 9 లేదంటే 6 నుంచి 9 మధ్యలో మా మధ్యన బీభత్సమైన ఒక సంభాషణ, ఒక పెద్ద మీటింగ్ జరిగేది. మామ రేపటి నుంచే బిజినెస్ స్టార్ట్ చేద్దామనే విధంగా అనుకునేవాళ్ళము. అట్లా అనుకొని 15 సంవత్సరాలు అయిపోయింది. 15 సంవత్సరాలు అయిపోయింది చేయలే. ఎందుకంటే మళ్ళీ పొద్దున్న లేచిన తర్వాత మళ్ళీ కరెంటు బిల్లు, హౌస్ రెంట్, మళ్ళీ వాళ్ళకి పిల్లలకి స్కూల్ ఫీజు ఇవన్నీ ఉంటాయేవా, అవన్నీ మనం బయట పడినాము. అవునా కదా? కానీ ఈ మధ్యలో కూడా మేము ఏం చేస్తున్నాం అనుకుంటే యూట్యూబ్లో మనకి రీల్స్ చూస్తాం కదా, అట్లా యూట్యూబ్లో ఎవరైనా బిజినెస్ అవకాశం గురించి చెప్తారు అనుకుని చెప్పి ఎతుకుతున్నాం. ఎతికే క్రమంలో ఒక ఆయన వచ్చి, నా పేరు శ్రీనివాస్ గారండి, నేను క్యాబ్ డ్రైవరు, ఈ బిజినెస్ నుంచి నేను 60-70 వేలు సంపాదిస్తున్నాను చెప్పాడు. క్యాబ్ డ్రైవర్ 60-70 వేల, చదువుకుని 3వ తరగతి అట. 3వ తరగతి 60,000. ఐపీఎస్ డైరెక్ట్గా అయినా కూడా 57,000 జీతం వస్తుంది. ఐపీఎస్కి ఐఏఎస్కి ఫస్ట్
స్టైపెండ్ ఎంత వస్తుంది అంటే 57,000 వస్తుంది స్టైపెండ్ అయిపోయిన తర్వాత. నాకు అర్థమైంది ఆయనకంటే ఈ తోపు లెక్కున్నాడు, ఈయన మాట విందామనుకో చెప్పి అనుకున్నా. ఫోన్ చేసిన, హలో నా పేరు పురుషోత్తం వస్తుంది శ్రీనివాస్ గారు. నీ శ్రీనివాస్ కాదు, నీ శ్రీనివాస్ కాదు, నా పేరు అశోక్ అన్నాడు. ఇది ఏందిరా కథ, ఈ కథ ఏందిరా అనుకున్నా నేను. ఆయన ఫోన్ చేస్తే ఆధార్ కార్డు పంపించినట్టునే ఇమీడియట్గా నాకు కోడ్ ఒక డిస్ట్రిబ్యూటర్, గ్లోబల్ డిస్ట్రిబ్యూటర్ ఐడి వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఏం చేసిన, అప్పుడులో మనకు ఒక ప్రోడక్ట్ గగుల్స్ ఉండేది, ఇమీడియట్ పర్చేజ్ చేసిన. ఇది ఎవరో నాకంటే చాలా ఫాస్ట్గా ఉన్నాడని చెప్పి సార్ ఇమీడియట్గా ఒక మీటింగ్ ప్లగ్ఇన్ చేస్తారు. సో అక్కడే మా గ్రేట్ లీడర్ సలీం సార్ అండ్ సాహిబ్ మేడం కలిశారు. ఒకసారి సార్ వాళ్ళకి మేడం గట్టిగా దిగండి అట్లా. సో అట్లా ఫస్ట్ మంత్ అయిపోయింది, 424 రూపాయలు వచ్చింది. బాగుందా లేదా? కానీ 424 రూపాయలు వచ్చేది ఊరికే కాదు కదా, ఎవడో పనికి మాలో ఉంటాడా లేదా? అరే మామాని పోలీసు వాడురా, సబ్బులు పేస్ట్ పెట్టుకుని ఏడరా నీకు తిరుగుతామని చెప్పి అనగానే కొద్దిగా డేలా పడుతున్నా. డేలా పడేసరికల్లా ఇమీడియట్గా మళ్ళీ అక్కడి నుంచి ఫోన్ వచ్చింది మా సలీం సార్, ఒక పెద్ద మీటింగ్ ఉంది, ఆ మీటింగ్కి మీరు రావాలి. యారు సార్? బొగులుకుంటే కదా, నేను వస్తాను. లేదు ఢిల్లీ రావాలి. నాకేడొస్తుంది సార్, హిందీలో నేను పిహెచ్డీ చేస్తున్నా, నాకు హిందీ ఏడ అర్థమవుతుంది, నేను హిందీ నాకు అర్థం కాదు, నేను రాను అని చెప్పుండొచ్చు, కానీ చెప్పలే. సో అప్లైన్ ఏది చెప్తే ఎన్ని దూకండి దూకుతారు, ఆర్ని దూకమని దూకుతారు. సో కాబట్టి అప్లైన్ ఇన్వెస్టర్ సబ్మిషన్లో ఉన్నాను కాబట్టి ఇమీడియట్గా సార్ అట్లా కాదు, మీరు ఒక్కరే కాదు మీ మేడం కూడా రావాలన్నాడు. ఇప్పుడు నేను ఒక్కనే రాగలుగుతాను, మా మేడం అంటే కష్టం కదా. ఇప్పుడు భార్యని ఒప్పించడం అంటే శ్రీకృష్ణ భగవానుడికే కాలేదు, అవునా కదా? నాకు తెలీదు, ఏదో సినిమా చూసి చెప్తున్నాను, అర్థమైందా? ఇమీడియట్గా ఫోన్ చేసిన సలీం సార్కి ఇస్తే సలీం సార్ మేడం మీరు రావాలి, పెద్ద బిజినెస్ చేయాలనుకుంటారా లేదనుకుంటా, ఖచ్చితంగా చేయాలి, మేము చేయాలి. ఇప్పుడు నేను చెప్తే మీరు ఢిల్లీకి బయలుదేరుకుంటే రాదమ్మే. ఇమీడియట్గా మా ఇద్దరు జత అయిపోయినాం. మా టీం అందు కూడా రావాలన్నారు. అప్పటికే టీం ఒక 200 మంది ఉండేవాళ్ళు. అందరూ కూడా ఒక నమస్తే పెట్టచ్చు. వాళ్ళకి 200 మంది దగ్గరికి వెళ్తే వాళ్ళ జీవితంలో ఎన్ని చెప్పాలో అన్ని సాకులు చెప్పినారు. నాకు ఆవిడ ఉంది, నా పిల్లలు ఉన్నారు, నాకు అక్కడ ఉన్నారు, నాకు కుక్క ఉంది, నాకు అక్క ఉంది, ఇట్లా రకరకాలు జీవితంలో ఎన్ని సమస్యలు అన్నీ చెప్పేవాళ్ళు. నేను లేకపోతే మా ఆవిడ భోజనం చేయదు అనేటోడు, మా ఆవిడ నేను లేకపోతే మా భర్త భోజనం చేయడానికి ఒక ఆమె. ఇవన్నీ విని 200 మందికి చెప్తే 20 మంది రెడీ అయ్యారు. ఆ 20 మందికి ఏం చేసినామంటే ట్రైన్ టికెట్లు చేసినాం. ఎక్కడి తెలంగాణ ఎక్స్ప్రెస్ నుంచి ఢిల్లీకి తీసుకెళ్ళాలి. 20 మందికి చేసి 200 మందిలో 20 మంది ఎన్ని చెప్పుంటారు తెలుసా? నాకు అనిపించింది, నేను యాక్చువల్గా పోస్ట్ మార్టంకి వెళ్ళేటోటి, కాళ్ళు లేనివాడికి చేయలేనివాడికి బాగా చూసేటోడి, కొన్ని వేల శవాలను చూశాను నేను. నాకు అనిపించింది దీనికంటే చనిపోవడం మంచిది అనిపించింది. వాళ్ళు అన్ని రకాల సాకులు చెప్తున్నారు, అన్ని చెప్పారు. ఎన్ని చెప్పినా కూడా నాకు ఎందుకు అనుకున్నానంటే సలీం సార్ రమ్మన్నాడు, ఆయన మాట ఇచ్చేసినాం. ఢిల్లీకి వెళ్ళిపోయిన తర్వాత ఏదైనా చేసుకుందాం అనుకున్నాను నేను. ఈ లోపల 20 మందిని ఎక్కిద్దాం అనుకో చెప్పి మార్నింగ్ 5 గంటలకి తెలంగాణ ఎక్స్ప్రెస్ గురించి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిలబడి ఉన్నాం. 11 మంది ట్రైన్ ఎక్కారు, 9 మంది ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. 9 మంది ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఫోన్ చేస్తే అందుకు ఫోన్ స్విచ్ రావు. కొంతమంది అరే మామూలు కొద్దిగా బిజీ ఉన్నాను. తర్వాత 9 మంది రాలేదు, 11 మంది వచ్చారు. అట్టే చేసాలు ఎక్కించిన. ఆ 11 మంది ఎంతో వాళ్ళంటే మహానుభావులు. అక్కడికి వెళ్ళినాక మేము ఆగ్రా చూడాలి, తాజ్మహల్ చూడాలి, ఢిల్లీ చూడాలి, కుటుంబాన్ని చూడాలి. ఆడికి వెళ్ళి బిజినెస్ చేస్తామనేది ఒక్కడే లేడు. ఏదైనా బిజినెస్ అన్నావు, వాడు ఆగ్రా అంటాడు, తాజ్మహల్ అంటే, కుతుబ్ మినార్ అంటే, గేట్ వే ఆఫ్ ఇండియా అంటాడు, ఒకళ్ళు అక్షరధామ్ అంటాడు. ఇట్లా అదే నేను అనేటువంటి సరే అక్కడికి ముందు వెళ్దాం. ఒకవేళ మీటింగ్లో ఒక 10 నిమిషాలు ఉండి ఆ తర్వాత బయటకు వచ్చేసి మనము ఎక్కడ కావాలో అక్కడ వెళ్ళిపోదాం అనుకున్నాం. వెళ్ళి తీసుకుని కూర్చోబెట్టేసినాం. ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అయింది. టికెట్ 5,000 రూపాయలు, ఉండడానికి రావడానికి పోవడానికి అన్నిటికీ ఖర్చులకి 10,000 అయింది. 11 మంది కూర్చోబెట్టినా అందులో 9 మంది ఈరోజు ₹1,00,000 కంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు ఉన్నారు. అలాగే 5 లక్షలు తీసుకునే వాళ్ళు ఒక 3 ఉన్నారు. 10 లక్షలు ఇన్కమ్ తీసుకునేటప్పుడు ఒక ఆయన ఉన్నాడు. సో నా ఇన్కమ్ ఈరోజు యావరేజ్గా 20 లక్షల రూపాయలు ఉంది నెలకి.
ఈ మధ్యకాలంలో నేను ఆడుకోవడానికి ఒక 2 కార్లు తీసుకున్నాను. బ్రీజర్ కార్ ఒకటి, బెంచ్ కార్ ఒకటి తీసుకున్నాను. ఉండడానికి ఒక ఇల్లు తీసుకున్నాను 2.5 కోట్లు పెట్టి. అర్థమైందా? అలా తిరగడానికి ఒక 10 ఎకరాల మామిడి తోట కొనుక్కున్నాం. ఒక 2 కేజీలు బంగారం కొనుక్కున్నాం. అర్థమైందా? ఈ 200 మంది దగ్గరికి వెళ్ళి ఈ ఫ్యామిలీ ఫంక్షన్కి వాళ్ళు చెప్పిన కారణాంతరం కనుక నేను అక్కడ ఉండిపోయిందంటే ఈరోజు ఇవన్నీ చెప్పిట్టున్నానా? లేదు. రోడ్డు మధ్యలో మీకు ఎవరో కలిసి ఉండేటోడు నేను ఖచ్చితంగా అది నో పార్కింగ్ రా, అరే నో పార్కింగ్ అది పెట్టగలరే అని మీకు ఎక్కడో కలిసి ఉండేటోండి, ఇట్లా కలిసి ఉండేటోండి అది కాదు. అర్థమైందా? సో నమ్మకం అనేది నాటిన విత్తనం లాంటిది. మీరు ఏ విత్తనాన్ని అయితే నాటుతారో అదే మహావృక్షం అవుతుంది. మీరు ఫ్యామిలీ ఫంక్షన్ రండి, చెప్తున్నాను కదా, పెళ్ళిన్న పోస్ట్పోన్ చేసుకోనండి. మనకు 7, 8, 9 తారీఖున డేట్స్ చేంజ్ అయినాయి. 7, 8, 9 తారీఖున మీరు రాగలిగితే మీ జీవితాన్ని సువర్ణ అక్షరాలతో చరిత్రలో రాసుకోగలుగుతారు. సో నా లెక్క ఈరోజు 24 మిలియన్ అమెరికన్ నాలెడ్జ్ ప్రకారం 24 మిలియన్ నా ఇన్కమ్, యాన్యువల్ ఇన్కమ్. కానీ ఒక్క ఐడి ఇన్కమ్, 2 ఐడి ఇన్కమ్ చెప్పడానికి ఇక్కడ రూల్స్ ఒప్పుకోగలని చెప్పండి. నేను అర్థమైందా? అర్థమైందండి. గవర్నమెంట్ జాబు ఇంత జాబులు పట్టుకుని పెట్టి ఈరోజు 82,000 జీతం వస్తుంది. ఈ రోజు కూడా నాకు అక్కడ జాబ్ ఏమి రిటైర్మెంట్ ఏమి తీసుకోలేదు, నేను రిజైన్ చేయలేదు. కానీ ఒక పరిపాలన సౌలభ్యం గురించి ఒకటి ఉంటుంది, లాంగ్ లీవ్ అని ఉంటుంది. ఆ లాంగ్ లీవ్ పెట్టి బిజినెస్ చేస్తున్నాను. ఎక్కడ సార్ నాకంటే తోపు తురుము ఎవరైనా ఉన్నారని అనుకుంటే ఉండండి మీరు, కానీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది చూడండి ఒకసారి. ఒక ₹1,00,000 కావాలంటే 10 మందికి కాల్ చేయాలి. మనకి ఎందుకు బిల్డప్ ఎందుకు? సో ఒక్కసారి ఆలోచించండి. ఫ్యామిలీ ఫంక్షన్ కనుక రాగలిగితే పురుషోత్తం దాస్ లెక్క మీరు కూడా రేపు పొద్దున ₹20 లక్షల ఇన్కమ్తో మీరు మాట్లాడుతూ తప్పకుండా.